ఇదే కాదు 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని. ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ 1,53,000 కోట్లు. ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది. ఆలోచన చేయండి మిత్రులారా. పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈరోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదులను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు. ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నట్టుగా మీకు వివరిస్తా. లేని అబద్ధాలను నేను చెప్పను. లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్ధాలు నేను చెప్పను. ఉన్న లెక్కలన్నీ అసెంబ్లీలో చెప్తా. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా. ఇవాళ కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన గారు చేసిన అప్పులకు 88,000 కోట్ల అస్సలు కట్టిన, 64,000 కోట్ల మిత్తి కట్టిన, 1,53,000 కోట్లు 15 నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి. మా శ్రీహరన్న మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు. తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా దిక్కు కోపంగా చూస్తున్నారు. అన్నీ శ్రీహరన్నకే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని. అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహరన్న పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసిస్తున్నాడు. తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిత్రులారా.